తన తండ్రి చేసిన తప్పుకి తను క్షమాపణ చెప్తానంటున్నాడు యువరాజ్ సింగ్. ఆల్రౌండర్. బౌలింగ్‌లో అద్భుతం, బ్యాటింగ్‌లో ఇరగదీశాడు. క్యాన్సర్‌ని జయించి వచ్చాడు మళ్ళీ. తనని అండగా నిలబడ్డాడు ధోని. కాకపోతే తనకి కెప్టెన్సీ ఇవ్వలేదంటూ ఆ యువరాజ్ తండ్రి ధోని మీద దారుణ కారు కూతలు కూశాడు. ఒకప్పుడు కపిల్ దేవ్ మీద కూడా కారు కూతలు కూశాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు యువరాజ్ తను క్షమాపణలు చెప్తానంటూ ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌గా ధోని భారత్ జట్టుని అద్భుతంగా నడిపించాడు. దీంతో ఆల్రౌండర్‌గా క్రేజ్ సంపాదించిన యువరాజ్ సింగ్‌కి సారథ్యం వహించే అవకాశం దక్కలేదు. అయితే యువీకి కెప్టెన్సీ ఛాన్స్ రాకపోవడం వెనక ధోని కుట్ర ఉందని అతని తండ్రి మాజీ ఆటగాడు యోగిరాజ్ సింగ్ పలుమార్లు ఆరోపణలు చేశాడు. అసలు యువీని భారత్ జట్టు నుంచి తప్పించింది కూడా ధోని అని అన్నాడు. ఈ నేపథ్యంలో ధోని, కపిల్ దేవ్‌లకి తాను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానంటూ ఓ పాడ్‌కాస్ట్ టీజర్‌లో యువీ జరిపాడు. ఇలాంటి ఆరోపణలు తరచూ చేస్తున్నప్పుడు నాన్న ఇది మంచిది కాదని వారించానన్నాడు. 1980లో నార్త్ జోన్ జట్టు నుంచి తనను తప్పించినందుకు అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్‌ని చంపేయాలనుకున్నట్టు యోగిరాజ్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. తుపాకీ తీసుకుని తాను కపిల్ దేవ్ ఇంటికి కూడా వెళ్ళానని చెప్పుకొచ్చాడు.